నేను మీకందరికీ నేను మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. మీరు మీ అంతరంగ జీవనం మీరు సమ్మతించే జీవిస్తున్నారా, లేకపోతే ఎవరో ఒకరు ప్రెజర్‌తో జీవిస్తున్నారా అనే విషయం మీద మీకేమైనా క్లారిటీ వస్తే మీకందరికీ ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం మనగా కాకుండా ఇంకొకరిలా జీవించడం వల్ల సమస్యలు వస్తాయి. అది ప్రధాన సమస్య అదే. ఆ, దాని అలా లేకపోతే మీకేమీ ఇబ్బందులు ఏమి ఉండవు. అన్ని సమస్యల కంటే ప్రధానమైన సమస్య ఏంటంటే మనం మనగా కాకుండా ఇంకొకరిలా ఉండడం వల్ల వస్తాయి. కానీ మీరు ధ్యానంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, మీరు అన్నిటినీ సమ్మతిస్తున్నారు మీరు కదా. మీరు సమ్మతించి మీరు భౌతికంగా జీవించినా, మీరు సమ్మతించి మీ అంతరంగంలోకి వెళ్ళినా మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఎక్కడ మీరు సమ్మతం లేకుండా మీరు ఏదో ప్రెజర్ వల్ల చేస్తేనే సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేనేమని చెప్తానంటే, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఒక ఫ్లో నడుస్తుంది అనుకోండి. సపోజ్ ఆ ఫ్లో తనకి ఆ దారి ఒక నది నడుస్తుంది అనుకోండి. ఆ నది తనకంటూ ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటూ ఉంటుంది అది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దానికి డైవర్షన్ కూడా తీసుకెళ్తారు. ఆ డైవర్షన్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ నదిని కట్టడి చేయడం చాలా కష్టము. కానీ నది తన సహజంగా ప్రవహిస్తున్నప్పుడు, తనకి ఏ దారి పడితే ఆ దారిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా సునాయాసంగా వెళుతుంది అది. మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు కూడా ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక మార్గాన్ని మీరు పట్టుకుని లోపలికి వెళ్ళడం వల్ల మీకు కంపల్సరిగా సమస్యలు వస్తాయని చెప్తున్నాను. నేనేమని చెప్తున్నానంటే, మీ భక్తిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ గురువుని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ కాలాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈశ్వరుడి కోసం, మీకోసమే ఒక నూతనమైన మార్గాన్ని మీ అంతరంగంలోకి మీరు వేసుకోండి. అప్పుడు మీకేమి సమస్యలు ఉండవు. మీకు అసలు ఆ సమస్యలు మీకు ఆ సమస్యలు ఎందుకు ఉండవని నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే, ఎందుకంత అలా చెప్తున్నానంటే, నేనెప్పుడు ఏ మార్గాన్ని నేనెప్పుడు ఫాలో కాలేదు. నేను అన్ని మార్గాల్ని కూడా సమ్మతిస్తాను. నేను ఏ మార్గాన్ని కూడా నేనెప్పుడు ఫాలో కాలేదు. నాకు ఎలా అయితే సౌకర్యంగా ఉంటుందో, నా మనస్సు పూర్తిగా హృదయంలో మమేకం అవ్వడానికి ఏ స్వచ్ఛతనైతే నా మనస్సు కోరుకుంటుందో ఆ స్వచ్ఛతకే నేను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను నేను. అంతే. తర్వాత నేను ఉదయం అంతా చాలా కష్టపడి లేకపోతే ఇంకొకటి చేసి ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కువ సమయాన్ని అంతటిని కూడా నా అంతరంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉండేవాడిని. అంటే మీకు ఏది అవసరమో దాని మీద మీ ఫోకస్ ఎక్కువ ఉండాలి. లేకపోతే మీకు ఈ విషయాల మీద దేని మీద క్లారిటీ రాదు. మీరు ఎప్పుడు కూడా ఇది ఏదైనా వినడం కానీ చేయడం కానీ చాలా తక్కువ వినాలి. కానీ మీ లోపల రీసెర్చ్ ఎక్కువ జరగాలంటున్నాను నేను. అది మీరు బాగా స్ట్రగుల్ అవ్వాలి. మీకు ఏది కావాలో దానికోసం మీరు బాగా స్ట్రగుల్ అవ్వాలి. అంటే ఇది అందరికీ ఒకలా ఉంటుందని నేను చెప్పలేను నేను. కానీ ఇప్పుడున్న భౌతిక పరిస్థితులను అనుసరించి మీరు బాగా ఆరాటపడాలని చెప్తున్నాను నేను. అది ఆరాటపడితే ఎవరో ఉంటారు మహాత్ములు, వారికి ఏదో ఇలా కూర్చుంటే అలాగ స్థిమిత పడిపోతారు. కానీ మన జాతకాలు అంతంత మాత్రం, మనకు అలాగ అవ్వదు. కాబట్టి అది ఖచ్చితంగా మనం దాన్ని మీరు సాధనని, తపస్సు అని మీరు పేరు పెట్టండి. దాన్ని నేనేం కాదని అన్ను. కానీ నేను దాన్ని ఏమని చెప్తానంటే నా అంతరంగ మదనము లేదా నా అంతరంగ ప్రయాణం అని అంటాను నేను దాన్ని. దానికేం నేనేం పేర్లు పెట్టను. ఎందుకంటే సాధన అంటే నేను ఇంకొకటిది ఏదో పొందాలని చేయాలని చేసేది. అయితే దీనికి నేను ఒకవేళ ఏమైనా పేరు పెడితే తపస్సు అని పేరు పెడతాను. ఎందుకంటే తప్పించడము. దేనికోసం తప్పించడము అంటే ఇతరం కోసం తప్పించడం కాదు, స్వీయ తపస్సు ఇది. తన కోసం తాను తప్పించడము, తన అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము, తన హృదయపు లోతుల్లోకి తను సేద తీరడం వల్ల తనకు కలిగేటువంటి ఆ పరమ సౌకర్యాన్ని తన అంతరంగంలో అనుక్షణం అనుభవించడం అని చెప్తున్నాను. నేను ఫిజికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడటం లేదు, మీ ఇన్నర్ వ్యూ గురించి చెప్తున్నాను నేను. అది మీ మనస్సు ఎలా సౌకర్యంగా ఉంటే అది అణుగుతుందో అన్న విషయం పట్ల మీకు బాగా అవగాహన ఉంటే మీరు పూర్తిగా స్వచ్ఛతను పొందుతారు. మీరు లేదు, మీరు అవిభాజ్య స్రవంతి చదవడం వల్ల అంటే మీరేమంటున్నారంటే పుస్తకం చదవడం వల్ల స్థిమిత పడ్డారంటున్నారు. లేదు, అవిభాజ్య స్రవంతి చదవడం వల్ల మీరు స్థిమిత పడరు. మీరు స్థిమితపడే సమయాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి అవిభాజ్య స్రవంతి మీ దగ్గరికి వచ్చిందంతే. అది మీ సైడ్ నుంచే మిగతా అన్నీ చూడండి. అంతేగాని పుస్తకాల సైడ్ నుంచి లేకపోతే నాలాంటి వాడి సైడ్ నుంచి మిమ్మల్ని ఎప్పుడు మీరు చూసుకోవద్దు. అలాగా ఈశ్వరుడు మీకు ఆ స్థిమితాన్ని ఇవ్వదలిచాడు, అదే పుస్తకం ద్వారా ఇవ్వదలిచాడు. కాబట్టి మీకు ఆ స్థిమితాన్ని నేను ఇవ్వదలిచాడని ముందు ఆయన అనుకున్నాడు ఈశ్వరుడు. కాబట్టి తర్వాత పుస్తకం వచ్చింది అంతే. అంతేగాని ఏం పుస్తకానికి ఏముంది, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఈశ్వర అనుగ్రహం చాలా ప్రధానమని అంటున్నాను నేను.
మౌనం శ్రీవల్లి గారు, శ్రీవల్లి ఏమంటున్నారంటే మౌనం వస్తుంది కానీ పోతుంది, రియాక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఈ మళ్ళీ ఈ బాడీని తగ్గించుకోవడానికి లేకపోతే స్లిమ్గా ఉండడానికి వర్కౌట్స్ అన్నాను, కానీ స్ట్రగుల్ తగ్గించడానికి కూడా వర్కౌట్స్ అంటారు. ఇలా కూడా ఉంటాయా? అవునవునవును, అవునవును. శ్రీవల్లి గారు, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మౌనము రాదు పోదు, మౌనము రాదు పోదు. మీరేమంటున్నారంటే మౌనం వస్తుంది, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అది చెదురుతుంది, బాహ్య పరిస్థితులను అనుసరించి చెదిరిపోతుందని అంటున్నారు మీరు. కానీ మౌనం ఎప్పుడు రాదు పోదు. మౌనం ఎప్పుడు కూడా, ఒక నిమిషం, మౌనం ఎప్పుడు కూడా రాదు, మౌనం ఎప్పుడు కూడా పోదు. మౌనము సదా ఉన్నది. ముందు మీరు అంగీకరించవలసిన విషయం ఏంటంటే మౌనము లేదా చైతన్యము లేదా ఈశ్వరుడు అనేటువంటివి రాకపోకలకు అతీతమైనటువంటి అంశాలు. వీటిని మీరు ముందు సమ్మతించాలి, అంటే మీరు అంగీకరించాలి. ఇతరుల తాలూకు అనుభవాలు అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీరు దీన్ని అంగీకరించాలి. అంటే మీ బుద్ధి కుశలత యొక్క వైభవాన్ని, మీ బుద్ధి కుశలత తాలూకు వైభవాన్ని అనుసరించి అంగీకరించాలని చెప్తున్నాను నేను ఇక్కడ. మౌనం ఎప్పుడూ రాదు పోదు. బాహ్యమైనటువంటి స్థితిగతులు ఎప్పుడూ వస్తుంటుంటాయి, పోతూ ఉంటాయి. బాహ్యమైనటువంటి స్థితిగతులకి మీ అంతరంగ మౌనానికి ఎట్టి సంబంధము లేదు. మీ మనస్సు రాకపోకల మధ్య ఉంటుంది. మౌనం అనేటువంటిది సదా నిశ్చలముగా ఉంటుంది. మౌనానికి మనస్సు తెలియదు, మనస్సుకి ఎప్పుడు కూడా మౌనము తెలియదు. ఇవి రెండు చాలా భిన్నమైనటువంటి అంశాలు, చాలా భిన్నమైనటువంటి ధోరణులు. వీటి గురించి మనం మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందులోకి వేదాంతాన్ని పూర్తిగా తీసుకొస్తాం. నేను వేదాంతాన్ని పూర్తిగా తీసుకురమ్మని లేదా వేదాంత ధోరణిని హెచ్చు తేయమని నేనేమి చెప్పటం లేదు, కానీ మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి ఇప్పుడు మీరు ఉన్నారా లేదా, అది మీరు ముందు బాగా ప్రాక్టికల్గా చూడండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మీరు ఉన్నారా లేదా, ఉన్నారు. మీరు ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? రైట్, మీరు ఉండి ఉన్నాననే అంటున్నారు. ఈ ఉండటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీకు ఎప్పుడైనా చెక్కు చెదురుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆ ఉండటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ చెక్కు చెదరటం లేదు. ఆ ఉండటం అనేటువంటి పూనిక పైనే కదా ఇప్పుడు శ్రీలక్ష్మి అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఆ శ్రీలక్ష్మే కదా, సారీ శ్రీవల్లి అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఆ శ్రీవల్లి అనేటువంటి అనుభవం రాకపోకల మధ్య ఉంది, కానీ ఆ ఉండటం అనేటువంటిది రాకపోకలకు అతీతంగానే ఉన్నది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే శ్రీవల్లి గారు అంటే రాకపోకల మధ్య ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శ్రీవల్లి రాకపోకలకు అతీతమైనటువంటి అనుభవాన్ని పొందాలనుకుంటుంది. అది సమస్య. రాకపోకల మధ్యలో ఉన్నటువంటి వారు రాకపోకలకు అతీతమైనటువంటి అనుభవాన్ని ఎలా పొందగలుగుతారు? పొందలేరు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. 13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితమో నా దగ్గరికి పద్మగారు వచ్చి ఏమని అడిగారంటే నాకు అనుభవం ఎలా కలుగుతుంది అని అడిగారు. నేను పద్మగారితో ఏమని చెప్పానంటే ఆ అనుభవానికే అనుభవం ఉందా, పద్మకు అనుభవం కావాలా అని అడిగాను నేను. తను చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. ఈ సంఘర్షణ ఎన్నాళ్ళు సాగింది అని అంటే కనీసం ఒక 4 months 3 months ఎంతో కంటిన్యూషన్ అయ్యింది అది. తను కూడా లైవ్లో ఉంది, ఆన్లైన్లో కాదు లైవ్లో ఉంది తను కూడా అప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే అలా కొన్ని రోజులు అయిన తర్వాత తను ఎప్పుడు నన్ను అదే అడుగుతూ ఉండేది, నేను ఇదే ఆన్సర్ చెప్తుండేవాడిని నేను. మరి ఏమైందో ఏంటో తెలీదు, ఒక 4 months 3 months పోయిన తర్వాత తను బాగా స్ట్రగుల్ అయింది ఈ విషయం మీద. ఎవరికి అనుభవము? ఆ అనుభవానికే అనుభవం ఉందా, పద్మకి అనుభవం కావాలా అని బాగా స్ట్రగుల్ అయ్యి 4 months 3 months పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఆ అనుభవానికే అనుభవం ఉంది, పద్మకి అనుభవం ఎప్పుడు కలగదు, ఎందుకంటే పద్మ రాకపోకల మధ్య ఉంది అని చెప్పింది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఏమనుకుంటున్నారంటే ఆ అనుభవాన్ని ఏదో రకంగా పొందుదాం అనుకుంటున్నారు. శ్రీలక్ష్మి ఎప్పుడు అనుభవాన్ని పొందదు. ఆ అనుభవానికి అసలు శ్రీలక్ష్మి ఉందనే విషయం కూడా తెలియదు అసలు.
ఇది విషయానికి నిర్విషయానికి మధ్య ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ లైన్ అది. దాన్ని మీరు తపస్సు చేసి పొందుదాము లేదా ఇంకొక సాధన మార్గంలో పొందుదామని మీరు అనుకుంటున్నారు. చాలా సింపుల్గా నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? రైట్ ఉండే ఉన్నానంటున్నారు. ఆ ఉండటం అనేటువంటి దాంట్లో అసలు మీకు ఏమైనా అందులో ప్రతిస్పందన ఉందా లేదా అని మీరు ఒక్కసారి గమనించండి. ఆ ఉండటం అనేటువంటి అంశంలో ఈ దీర్ఘమైనటువంటి నీ అనంత మాధుర్యంలో ఆ అనంతమైన స్వచ్ఛతలో మీకేముంది అక్కడ? సరే, ఈ ఏమీ లేని తనము శ్రీలక్ష్మిని అనుభవించడం కుదురుతుందా, లేకపోతే ఏమీ లేదని గ్రహించి ఊరకుంటే తెలుస్తుందా? అంతే 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 ఎగ్జాక్ట్. మీరు కరెక్ట్గానే ఉన్నారు. సమస్యల వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాను అంటున్నారు కదా. డిస్టర్బెన్స్ అనేటువంటిది మనస్సు యొక్క నైజము. డిస్టర్బెన్స్ అవుతుంది, రికవరీ అవుతుంది. విడిచిపెట్టేయండి దాన్ని. మనస్సు యొక్క స్థితిగతులు ఏంటంటే ఫ్లక్చువేటెడ్, అది ఎప్పుడు అవుతానే ఉంటుంది. మీరు ఈ రెండింటిని కలిపి అనుభవిద్దాం అనుకుంటున్నారు, కానీ ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేదని మీరు అంగీకరిస్తే సరిపోయింది. ఇక ప్రాబ్లం లేదు, సాధన లేదు. అంతే కదా. ఇప్పుడు చూడండి, శ్రీలక్ష్మి గారు దేన్ని అనుభవిస్తారు? శ్రీలక్ష్మి గారు దేన్ని అనుభవించరు. శ్రీలక్ష్మి గారు అనుభవించేవన్నీ సుఖదుఖాలను అనుభవిస్తారు. కానీ శ్రీలక్ష్మి గారు ఏ వస్తువు పైన అయితే కలుగుతున్నారో ఆ వస్తువుకి ఏ అనుభవము లేదు, ఏ అనుభూతి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, దానికి ఏమి లేదు అసలు. ఆ ఏమీ లేని స్థితిని ఇప్పుడు ఇక్కడ మన అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ ఏం కాదు, దానికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కానీ దానికి ఇతరుల తాలూకు అనుభవాన్ని, ఇతరుల తాలూకు అభిప్రాయాన్ని ఎక్కువ జోడిస్తున్నాం దానికి. అది ఆ ఎక్కువ జోడించడం వల్ల ఏమవుతుందంటే సమస్యలు వస్తున్నాయి. అది అసలు దానికి ఏం సంబంధం? శ్రీవల్లి తాలూకు రియాక్షన్స్ దానికి ఏ సంబంధం లేదు. అది వస్తుంది, పోతుంది. మెలకు వస్తుంది, నిద్ర వస్తుంది, అంతే. ఆ మధ్యలో శ్రీలక్ష్మి తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు అంటే మిథ్యా నేను తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు, లేకపోతే మాయ తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు అన్నిటి సమిష్టి శ్రీలక్ష్మి, అంతే. ఆ పేరంతే. కానీ ఆ ఉండటం అనేటువంటి దానికి దీనికి ఎప్పుడు మీరు కంపేర్ చేయకూడదు ఎప్పుడు. తర్వాత ఇంకొకటి కూడా అన్నారు మీరు ఇందాక నన్ను అడిగినప్పుడు కూడా ఏమని అడిగారంటే, నిరంతరము అసలు ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా అలా ఉండిపోవడం నాకు అవుతుందా అని అడిగారు. ఇది కూడా శ్రీలక్ష్మి గారి మాటలే. సారీ శ్రీవల్లి ఏది చేసినా ఏది చెప్పినా శ్రీవల్లి గారి మాటలే. అన్న శ్రీవల్లే, అనక ఊరకుంటే వాడు ఉత్తమ యోగి అయిపోతాడంతే. ఏమొద్దు, దానికోసం ఏమొద్దు. ఓకేనా? అంతే. ఇప్పుడు ఏ క్వశ్చన్ చేసినా శ్రీవల్లే క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు. అవునంతే, అది అలాగే ఉందంతే. దానికేమీ ప్రతిస్పందన ఏమి లేదు. దాన్ని శ్రీవల్లి దృష్టిలోకి తీసుకురాకూడదు. శ్రీవల్లి దృష్టి దానికి అసలు లేదు అసలు. ఇదంతా కూడా నీ అంతరంగానికి సంబంధించిందే, కానీ భౌతికానికి ఇదంతా చెల్లొచ్చు, చెల్లకపోవచ్చు. కాబట్టి ఏం మాట్లాడద్దు. విషయాన్ని తెలుసుకునే వరకు ఉండటమే. మనం ఏం కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నామా ఊరంతా ఉద్ధరించడానికి అంటున్నాను నేను. అది అంతే ఏం లేదు అసలు. ఉన్నది అదే అన్న విషయం మీకు తెలిస్తే చేయడానికి పని ఉండదు, పొందడానికి ఫలం ఉండదు, ఏముండదు అసలు. మళ్ళీ అదేదో మీకు ఇంకో మొన్న ఎవరు అడిగారు, అలా ఉంటే అదంతా మీకు జగత్ అంతా కలగా కనిపిస్తుందా ఏంటనే. కలగా కనిపించడానికి కూడా ఎవడో ఉండాలి కదా అక్కడ. అలాగేం లేదు. నాకు ఎలా ఉందంటే నా అనుభవం ప్రకారంగా మీరు నిద్రలోంచి లేచినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. అంత మత్తుగా ఉంది అంతే. కొంచెం
నేనేమి డిక్లేర్ చేయటం లేదు ఈ సృష్టి అంతా మిథ్య అని, ఈ సృష్టి అంతా మాయని, ఇదంతా కళ్ళ ఉందని, ఇదంతా నాకేం అలాంటి అనుభవం లేదు. ఒకవేళ నా అనుభవం తప్పైతే అయ్యి ఉండొచ్చు, దాన్ని నేను అంగీకరిస్తాను. నాకేదో అంత డిమ్గా ఉంది, డల్గా ఉంది. ఏదో వచ్చిందంటే వచ్చింది, పోయిందంటే పోయింది అన్నట్టుగా ఉంది అంతే. ఏ ప్రతిస్పందన నాకేమీ అనిపించట్లేదు. ఎందుకంటే ఏ ప్రతిస్పందన ఉన్నా అది రమణస్వామి ప్రతిస్పందన అయిపోతుంది అది. కాబట్టి నేనేం మాట్లాడటం లేదు, ఏదో అడిగితే చెప్తున్నాను అంతే. నమస్కారం అమ్మా. అమృతవల్లి గారు. ఆ, ఆ, ఆ. అంటే మీరు ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఆ ఉండటం అనేటువంటిది అలా ఉంటూ ఉంటే అప్పుడు ఈ విభాగం జరుగుతుందా అని అంటున్నారు కదా. అంటే అది నేను అలా చెప్పలేను నేను దానికి. ఎందుకంటే ప్రారంభంలో అది మీ మానసిక స్థితిని అనుసరించి మీకు అలా అవుతుంది. ఇక్కడ నా అనుభవంలో నాకు జరిగిన విషయం ఏమంటే, నేను ఇది నిజం కాదని కానీ లేకపోతే ఇంకొకటని కానీ నేను అలాంటి నిర్ధారణ నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. అంటే నాకు ఈ అనుభవం ఎలా కలిగిందంటే, ఇప్పుడు మీరు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకోండి, మన ఇద్దరం ట్రైన్లో అరుణాచలం వెళ్తున్నాం అనుకోండి సపోజ్. ఆ ట్రైన్లో అరుణాచలం వెళ్తున్నప్పుడు మనం ఏసీ బోగిలో కూర్చున్నాం కదా, పైన మనం పడుకున్నాం, పైకి ఇద్దరు పై బర్తలు ఎక్కేసి పడుకున్నాం. పడుకుంటున్నప్పుడు ఒక పెట్టి జారి కింద పడింది అనుకోండి. ఆ పెట్టి జారి కింద పడినప్పుడు మీకు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు మీరు తుళ్ళిపళ్ళు వేస్తారు కదా. ఆ తుళ్ళిపళ్ళు వేసినప్పుడు మీకు ఏమైంది ఏంటి అనే విషయాలు ఏదో పలానా దానివల్ల క్లారిటీ ఉంటుందా, లేకపోతే ఎంత అయోమయంగా ఉంటుందా? రైట్. మీ మొదటి అనుభవమే కావాలి ఇక్కడ. తర్వాత అనుభవం రూపుమారుకుంటుంది, అది వద్దు. ఫస్ట్ మీకు ఇలా లేచి లేవగానే ఏమొచ్చింది, మీకు ఇప్పుడు ఎంతో అయోమయం అయింది, అంతే కదా. అలాగే ఏమైందంటే జీవన క్రమంలో ఒక చిన్న కుదుపు వచ్చింది నాకు, ఒక చిన్న అయోమయం ఏర్పడింది. ఆ అయోమయం ఒకసారి ఎప్పుడైతే ఆ కుదుపు వచ్చిందో, అయోమయం ఏర్పడిందో, ఆ అయోమయమే నా నిజస్థితి అని తెలుసుకున్నాను నేను, అంతే. అది వితిన్ ఒక సెకండ్లో జరిగింది, అది అంతే. దానికి నేనేమి ఎక్కువగా సాధన తపస్సు ఏమి చేయలేదు. కానీ ఆ ఎంటీ స్టేట్ ఉంది కదా, ఆ ఎంటీ స్టేట్ని నేను ఫిజికల్ స్ట్రక్చర్తో కలుపుదాం అనుకున్నాను నేను దాన్ని. ఏం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దానికి రివర్స్లో చేశాను నేను, అంతే. మీరు ఫిజికల్ స్టేట్ని తీసుకెళ్ళి ఎంటీ స్టేట్లో కలుపుదాం అనుకుంటున్నారు కదా, నేను ఆ ఎంటీ స్టేట్ని తీసుకొచ్చి ఫిజికల్ స్టేట్లో కలుపుదాం అనుకున్నాను నేను దాన్ని. నాకు స్ట్రగుల్ వచ్చింది. ఒక 8 years ఫైట్ చేశాను సమన్వయం చేద్దామని. నేను అలా చేయలేదు. నేను ఫైట్ చేశాను, ఒక 8 years ఫైట్ చేశాను. ఫైట్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది మీరు ఎవరితో చెప్పకండి, మీకే చెప్తాను. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది సీక్రెట్, అది మీరు ఎవరితో చెప్పకూడదు, అందుకే మీకే చెప్తానండి. నేను చెప్పను అది. నేను ఈ ఫిజికల్ స్ట్రక్చర్ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను 8 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత. ఏ నిర్ణయానికి వచ్చాను తెలుసా? దీన్ని బతికింతేనే వదిలేశాను నేను, అనంతే. ఎందుకంటే ఆ ఫిజికల్ స్ట్రక్చర్ అది ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఒక అలౌకికమైన స్థితికి తీసుకొచ్చి లౌకిక స్థితితో అనుసంధానం చేద్దామని నేను 8 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. దీనివల్ల దానికి ఏం ప్రయోజనం లేదని తెలిసింది, నేను విడిచిపెట్టేశాను అంతే. తర్వాత నేను ఏ సంస్కరణ చేయలేదు నేను అసలు. నేనేం దీని గురించి ఎక్కువ ఇది అవ్వలేదు. 8 years అయితే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. అంటే ఆ సైలెన్స్ వచ్చి మీద పడుతుంది. ఈ ప్రాక్టికాలిటీలో చూసినప్పుడు, అంటే ఫిజికల్ స్ట్రక్చర్లో చూసినప్పుడు బాగా ఆ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి.
మీరేం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ ఫ్లక్చుయేషన్ అన్నింటిని తీసుకెళ్ళి ఆ మౌనంలో కలుపుదాం అనుకుంటున్నారు. నేనేం చేశానంటే ఆ మౌనాన్ని తీసుకెళ్ళి ఈ ఫ్లక్చుయేషన్స్తో కలుపుదాం అనుకున్నాను. సో నేను ఫెయిల్ అయిపోయాను అక్కడ. మీరు ఫెయిల్ అవ్వద్దని చెప్తున్నాను నేను అందుకే. సమయం మిగులుతుంది కదా. మీరు చెప్పేది వాస్తవమే. ఆ కుదుపు అనేది అటునుంచే రావాలి, ఇటునుంచే ప్రయోజనం లేదు ఏం చేయడం వల్ల. అలాగని చెప్పి మీరు ఏ సాధన, ఏ తపస్సు ఏమీ చెయ్యను, నాకేం అవసరం లేదు, అలాంటి మాటలు ఏం మాట్లాడద్దు. చాలామంది అలా మాట్లాడుతున్నారు, నాకేం అవసరం లేదు అని. స్ట్రగుల్ ఉండాలి మీకు. స్ట్రగుల్ లేకపోతే మీకు అసలు ఎన్లైట్మెంట్ రాదు. రాదు రాదు రాదు. ఏ మహాత్ముడు ఎవరి జీవితం పోలబాటలు కాదు, ఏ మహాత్ముడు కాదు, ఏ మనిషి, ఏ జీవితం పోలబాట కాదు. అన్నిటినీ ఈ జీవితానుభవం అంతా ఆత్మానుభవంలో భాగం, సమిష్టి ఇదంతా. దీన్ని అన్నిటినీ చూసుకుంటూనే పోవాలి ఎవరు. ఇందులో ఎక్కడా ప్రత్యేకంగా ఇది లేదు. మీరు వేదాంత విషయాలను ఎప్పుడు బయటకు మాట్లాడకపోతే మీకు 90% స్ట్రగుల్స్ అనేవి క్యూర్ అయిపోతాయి. గురువు అని ఒక గిరి గీసుకోండి, అందులో బతకండి అంతే. నాకు ఈ జన్మకి ఇది రావాలి, ఇలా చేయాలి అనేటువంటి అవేం వద్దు అసలు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకు ఎదురు చూడడం వల్ల ఏ ప్రయోజనం ఏమొచ్చింది? దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు. ఎదురు చూడడం వల్ల మీ మానసిక వృత్తులు బలపడిపోతాయి. ఎదురు చూపులను కూడా భక్తిగా మలుచుకోండి, తప్పే ఉంది. ఈశ్వర, నా చేత ఇంత ఎదురు చూపులు చూపిస్తున్నావయ్యా, ఏ మధుర ఫలాన్ని ఇవ్వదలిచావో అనుకోండి, తృప్తిగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్ట్రగుల్ని కూడా యాక్సెప్ట్ చేయండి, ఏముంది. అది వాస్తవమే. మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే నా స్ట్రగుల్ పోవాలి, మీరు అనుగ్రహించండి అని అంటున్నారు. రైట్, అది వాస్తవంగా చెప్తున్నాను, మీకు నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను కూడా ఆ ఒక్కని చేత అదిలింపబడేవాడిని. నాకెట్టి శక్తి సామర్థ్యాలు నాకేమి లేవు. అది నా తండ్రి యొక్క ఇచ్ఛ నా ద్వారాగా వ్యక్తం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను అనుగ్రహించడం వల్ల మీ జీవనంలో ఏ మార్పులు రావని నేను అనుకుంటున్నాను. నేను పూర్తిగా సమ్మతితోనే చెప్తున్నాను ఈ విషయం. నేను ఎక్కడ సత్యానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాను. నేను అలాగని అనుగ్రహం లేదు, ఇదేది కాదు అని నేను చెప్పను. అనుగ్రహం ఉంది, అది నీ బుద్ధికి మనసుకు తెలియకుండా ఉంది. తెలిసేది ఏది అనుగ్రహం కాదంటున్నాను నేను ఇక్కడ. ఇది మీకు మాత్రమే చెప్తున్నాను, ఇది అందరికీ సంబంధించిన వ్యవహారం కాదు. ఇది మీరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఇది మీకే చెప్తున్నాను, మీకే చెల్లుబాటు అవుతుంది, అందరికీ చెల్లుబాటు అవుతుందని నేను అన్నను. మీకు కావలసిన పాత్ మీరే వెతుక్కోవాలి. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు. ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. జ్ఞానానికి వారసత్వం అంటూ ఏమీ ఉండదు. మీకు ఏది కావాలో, మీరు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారో దాన్ని మీరే వెతుక్కోవాలి. అలా అన్నప్పుడు ఇక్కడ చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, మీరు మాకు గైడెన్స్ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. నేను నా అంతరంగ అనుభవాన్ని మీతో పంచుకోగలుగుతానంతే, నేనేమి గైడ్ చేయలేను. నేను మిమ్మల్ని గైడ్ చేయలేను, మీరు నన్ను తప్పు పట్టుకోవద్దు. నేను గైడ్ చేయలేను, ఎందుకంటే నేను గైడ్ చేయడం వల్ల మీరు బాగుపడరు. మీ ఎన్నర్లోకి మీరు వెళ్ళడం వల్ల మీకు ఏది కావాలి ఆ విషయాన్ని మీరు మీ అంతరంగంలో మీ బుద్ధి కుశలత తాలూకు వైభవంతో మీరు బాగా యోచించడం వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్తున్నాను. ఇక్కడ అభివృద్ధి అనే పదం కూడా నేను వాడకూడదు, కానీ మీకోసం ఉపయోగిస్తున్నాను. నీకు నీవుగా బాగా నీ అంతరంగంలోకి స్వేచ్ఛగా పోవాలని నేను చెప్తున్నాను. అది దానికి మీ సమయాన్ని, మీ శక్తిని, మీ సమస్తాన్ని, మీ సర్వస్వాన్ని, మీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని కూడా నీ అంతరంగ సౌలభ్యం కోసం మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి మార్గనిర్దేశకత్వాన్ని మీ అంతరంగం నుంచే మీరు ప్రేరణ పొందాలి తప్ప ఇతరుల నుంచి పొందకూడదు. అందుకే నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, నేను గురువుని కాదు అని. నా అనుభవాన్ని ఊరికే నా కోసం నేను నెమరేసుకునే క్రమమే రమణస్థానం అయింది, సత్సంగాలు అయ్యాయి అంతే. ఇదే సత్యం. అనుగ్రహం పేరుతో ఆధారపడడం ఎక్కువగా అలవాటైపోయింది మనకి. అనుగ్రహం ఉంది, అది పుష్కలంగానే ఉంది, దానికి ఎక్కడా లోటు లేదు. అయితే అది మీ మనస్సు బుద్ధులకు అతీతంగా ఉంది. అనుగ్రహము నీ మనసుతో కోరుకునేది కాదు. ఒకవేళ నీ మనస్సుతో గనక నువ్వు కోరుకున్నట్లయితే అది అనుగ్రహం అయినప్పటికీ కూడా అది నువ్వు దాన్ని ఓదార్పుగానే తీసుకోగలుగుతావు తప్ప అనుగ్రహంగా నువ్వు స్వీకరించలేవు. మీ అంతరంగానికి బాగా శరణు పొందండి.
మీ ప్రశ్నలన్నింటినీ కూడా మీ అంతరంగానికే సంధించండి. మీ మానసికమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడిగా అంగీకరించండి. మీ అంతరంగంలో భౌతిక స్థితిగతులను కాదు నేనంట, మీ అంతరంగ విషయమే నేను మాట్లాడుతున్నాను. ఫిజికల్ స్ట్రక్చర్ మాట్లాడటం లేదు. ఫిజికల్గా ఉన్న పరిస్థితులను మీరు గాడ్గా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా వాటి తాలూకు రిజల్ట్ వాటికి ఉంటుంది. మీ అంగీకారంతో దానికి ఏం సంబంధం లేదు. కానీ మీరు శాంతిగా ఉండటం కోసం మీ అంతరంగ సౌలభ్యాలన్నింటినీ కూడా మీరు పూర్ణంగా విశ్వసించండి. మీ అంతరంగాన్ని భగవంతుని యొక్క ధామంగా అంగీకరించండి. మీ అంతరంగంలో మీరు స్ఫూర్తిగా స్వేచ్ఛగా సేద తీరడానికి కావలసిన సౌకర్యాన్ని మీ అంతరంగంలో ఎవరి మీద ఆధారపడకుండా మీరే దాన్ని సమకూర్చుకోండి. దానికి వయసుతో నిమిత్తం లేదు. మీ ఆర్తి, మీ భక్తి మీకు ఆ స్వచ్ఛమైనటువంటి సౌలభ్యాన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా ఇస్తాయంటున్నాను నేను. అది సరే, మీరు అడిగారు కాబట్టి మీ సౌలభ్యం కోసం నేను ఒక మాట చెప్తున్నాను. అనుగ్రహం సదా ఉన్నది. మనందరి హృదయాల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడు, ఉంటాడు. మీరు భయపడకండి.